హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఈవేళ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ మునక్కాడ సూప్. ఈ మునక్కాడ సూప్ని సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మునక్కాయలను శుభ్రంగా కడిగి వీటన్నింటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న పీచు తీయకున్నా పర్లేదు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకోవాలి. వీటిని ఈ విధంగా కట్ చేసి ఒక ప్రక్కన ఉంచాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అవగానే మునక్కాయ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వీటన్నింటిని 1 నిమిషం పాటు కలుపుకొని 1 పావు లీటర్ నీరు వేసి మళ్ళీ కలుపుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక మూత తీసి ఇందులో ఉన్న మునక్కాడలను, నీటిని సపరేట్ చేసుకోవాలి. నీటిని ఒక ప్రక్కన తీసి ఉంచాలి. మిగిలిన దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నీటితో అలా మిక్సీ చేస్తే స్పిల్ అవుతుంది. ఈ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీ చేయాలి. ఇలా మిక్సీ చేసిన దాంట్లో మిగిలిన నీటిని వేసి కలుపుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. నీరు వేయకుండా వడకడితే ముద్దలా స్ట్రైనర్కు అంటుకుని ఉండిపోతుంది. కాస్త నీరు వేసుకుంటే ఈజీగా వడకట్టుకోవచ్చు. మీకు సూప్ ఎంత చిక్కగా కావాలో చూసి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను పావు లీటర్ కంటే ఎక్కువ, 1/2 లీటర్ కాస్త తక్కువ వేసుకున్నాను. ఈ సూప్ని మళ్ళీ స్టవ్ పై పెట్టి మరిగించాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరోవైపు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం. ఈ అల్లం వేసి లైట్గా ఫ్రై చేయాలి. మరిగించిన మునక్కాడల సూప్ని ఇందులో వేయాలి. సూప్ వేశాక 2-3 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో చివరిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. ఈ సూప్ తాగితే ఆరోగ్యమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునక్కాడలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.